ఏదో లింక్ వచ్చింది వాట్సాప్ గ్రూప్లో. ఏమని? వాట్సాప్ గ్రూప్లో ఇది పిఎం కిసాన్ అని ఏపీకే అనే ఒక ఫైల్ వచ్చింది. అయితే వాట్సాప్ గ్రూప్లో వచ్చింది కదా, చూద్దామని లింక్ ఓపెన్ చేసిన. నేనేమో పొద్దున్న నుంచి ఫోన్ ఏడిసి పెడతలేవైతే అప్పటి నుంచి చూస్తాను. ఓ నేను విడిసగట్టుడైంది, అకౌంట్ మొత్తం కాలైంది. ఏపీకే ఫైల్ అది పిఎం కిసాన్ అని అరే డబ్బులు గిట్ట పడ్డాయి కాదని చూసిన. ఓపెన్ చేయక అది ఏమో అడిగింది, అకౌంట్ మొత్తం కాలైంది. ఇది ఫోన్ కూడా హ్యాక్ అయ్యింది. నేను ఒకటి వస్తుంది, అది ఒకటి అవుతుంది. మరి ఎవరన్నా అట్లా అకౌంట్ నుంచి లాగిన్ అయ్యింది దీని అకౌంట్లో? ఇగో ఎంత ఇది ఒత్తినా వస్తలేదు, ఒత్తుతున్నా ఇట్లా ఒత్తుతున్నా అది కట్టే అవుతలేదు. ఏమై ఉంటుంది నాకు అది ఏమంటారు కదా, మొబైల్ హ్యాక్ చేసేదేంది? పిసోని ఉన్నావు నువ్వు. ఏ లింక్ వస్తే దాన్ని వస్తుంటారా? ఇప్పుడు తెలిసిన వాట్సాప్ ఇక మనల్ని ఏమో పంపిన అనుకొని నేను ఓపెన్ చేసిన. అది ఇష్టం ఉంటుందని నాకేం తెలుసు? అది తెలిసినా తెలియకుండా అది కొంచెం మంచిగా చదవాలి, ఓపెన్ చేయాలి. మరి ఎట్లా ఇప్పుడు? ఇది నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా కానీ నీకు అది ఎన్ని వేసినా అవి కట్ అవుతూనే ఉంటాయి. ఆ బ్యాంకులో పోయి అది చూస్తేనే ఇక నేను సార్ని అడిగితేనే బ్యాంకుకి వెళ్ళి అకౌంట్ని లాక్ వేపియాలి. అకౌంట్ని ఆయన తీయకుండా లాక్ వేపించి మళ్ళీ ఓపెన్ చేయాలి. కొత్తదా లేకపోతే అదేనా? కొత్తది. అదైతే మళ్ళీ వాళ్ళు వేసిన డబ్బులు అట్టే గింత రపరపు ఉన్నది. కానీ చిన్న నేను అది ఆలోచించి ఉంటే ఇంత ఘోరం కాకపోతుండే, జరగకపోతుండే. ఏంటంటే వాట్సాప్లో ఇంతమంది చూస్తున్నారు కదా, ఎందుకో పెట్టింది కదా అంటే ఇది పిఎం కిసాన్ అని వచ్చినందుకే అరే 2000 పైసలు పడ్డాయేమో అనుకొని ఆయనతో ఒత్తి చూడంగానే ఆయనతో లింక్ ఓపెన్ చేయండి మీ మొబైల్ నంబర్ అన్నది, మళ్ళీ ఓటీపీ అనగా గతం కొట్టిన. కట్ అయినాయి మొత్తం. ఓటీపీ కొట్టినా నేను ఎవరికి చెప్పలే, ఎవరికి పంపలే. అది ఓటీపీ అట్లనే వస్తుంది. అది వాళ్ళు కొడితే కథం వాళ్ళకి పైసలు పోతాయి అన్ని. అబ్బా ఇంత మోసం అయిపోయా. ఓటీపీ ద్వారా వాళ్ళు ఎన్నైనా పైసలు తీసేస్తారు. సరే చూద్దాం మనం. సరే ఎడిపోయేస్తుర్రే? గిట్లనే పొలానికి పోయి వచ్చినాం. వైర్లు చూద్దామని పోతే ఆడ లైన్ తీసే ఉన్నది. వస్తున్నది ఇక రాంగ ఆయనతో ఒక పని అయింది. ఏం పని? ఇక నాకు తెలుసు. ఈయన పిసోడు ఉన్నాడు, ఏదో లింక్ వాట్సాప్ లో పంపిరట, కొట్టిండు కథం, ఓటీపీ కొట్టిండు కథం, ఈయన పైసలు పోయినాయి. అయితే ఇక అట్లనే మాట్లాడుకుంటా వస్తాను. ఇక అది వాట్సాప్ లో వచ్చింది, ఏదో ఏమొచ్చిందబ్బా పిఎం కిసాన్ అయితే అని ఉన్నది. అయితే ఒత్తిన అంటే 2000 పైసలు పడతాయి కదా పిఎం కిసాన్ అని. అయితే ఒత్తగానే ఓటీపీ అడిగింది, టక్కన ఓటీపీ వచ్చింది. ఓటీపీ కొట్టగానే నా ఉన్న 50,000 బండ పోయినాయి. పూసరా గత్తరవాడ పరేసనిగా దివ్య ఇట్లా వచ్చింది వాట్సాప్లో. తెలియని ఆయనతో లింక్ ఓపెన్ చేసిన, ఆ లింక్ ఓపెన్ చేయబట్టి 50,000 బండ పోయినాయని మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈయననేమో తిడుతున్నాడు. ఇక నా బాధ నేనే, ఆయననేమో తెలివంది ఎందుకు వచ్చినామంటుండు. ఇక వాట్సాప్లో వచ్చింది కదా అని నేను చూసేసరికి అట్లా అయింది. ఇక తెలిసిన వాళ్ళని చూపెడతామో మరి. తెలిసిన వాళ్ళు అంటే ఎవరు లేరే నా దగ్గర, ఎవరు లేరు. ఇక నేను ఆల్రెడీ ఇక పైసలు మొత్తం ఆడ ఎవడో లేపుకున్నాడు. ఇక నేను ఫోన్ ఒత్తుకుంటూ వస్తున్నా, రాంగయ్య ఈయన కలిసింది. ఈయన కలవంగానే ఈయనని అడిగితే ఇక మరి ఇప్పుడు సేమ్ నువ్వు అన్నట్టుగానే తెలియని దాన్ని ఎందుకు ఓపెన్ చేసినావు, ఇక నువ్వు బ్యాంకుకు పో అంటున్నాడు. ఇక బ్యాంకుకు పోవుడేనా, తప్పదా? పోకపోతే కుదిరే మళ్ళా వేసిన పైసలు కూడా కట్ అవుతాయి. ఇక పరిచయం ఉన్నది.
కట్టేస్తావు అయితే కానీ పోతే పోను పైసలు. ఏం కట్టేస్తాడు పోవాలి ఇప్పుడు బ్యాంక్ లో పోవాలి. ఇందాకే నువ్వు అంటున్నావు బ్యాంక్ లో పోరాని అంటున్నావు మళ్ళీ కట్టేస్తా అంటావు. మాకు లేట్ కాదు ఇక ఎత్తి నీ పని అయితే మరి తప్పని పోయిరా ఏమో ఏదో పోరి మెసేజ్ పంపిందని ఓపెన్ చేసిండు ఎట్లనో ఇక చూడండి, ఈ వాట్సాప్ గ్రూప్లలో ఏపీకే ఫైల్స్ ఈ విధంగా పంపిస్తున్నారు. నేను స్క్రీన్ పైన చూపెడుతున్నాను చూడండి. అది నమ్ముకొని ఏపీకే ఫైల్స్ మాత్రం ఓపెన్ చేయకండి. ఎందుకంటే ఫోన్లు హ్యాక్ ఇంతకుముందు ఇచ్చోడలో ఆదిలాబాద్ డిస్టిక్ ఇచ్చోడలో జరిగింది. వాళ్ళు తగిన చర్యలు అక్కడి స్టేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ మీరు కూడా జాగ్రత్త వహించగలరని జాగ్రత్తగా ఉంటారని నేను నా తరపున ఇది చేస్తున్నాను. ఏపీకే ఫైల్స్ మాత్రం లింక్ ఓపెన్ చేయకండి. ఓకేనా దోస్తు?